ఆర్థిక వనరుల సేకరణ. అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ 6 గ్యారంటీలకి చాలా బడ్జెట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటివరకు చూసినట్లయితే కేవలం మీకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఒకటే కనబడుతుంది. ఇంకా రూ. 2,500 మహాలక్ష్మి పథకం కింద ఇంకా ఇచ్చే ఇది లేదు. అంటే అప్లికేషన్స్ ఇచ్చారు, ఇదంతా జరుగుతున్నది. ఆహ్, ఎట్లాగా ఉండే అవకాశం ఉంటదంటారు? ఈ బడ్జెట్ మీట్ అవుతుందా ఈట్లికి? ఇది చాలా మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ అంశం కూడా. ఎందుకంటే మన దగ్గరే కాదండి, ఈవెన్ తమిళనాడుతో వస్తాం మనం. తమిళనాడు నుంచి కూడా వద్దాం. తమిళనాడులో కూడా ఏం చేశారంటే బిఫోర్ ఎలక్షన్స్ ఇట్లాంటి అష్యూరెన్సెస్ ఇచ్చారు. అంటే అధికారంలో మనకు ముఖ్యము. హామీలు ఏవైనా సరే ముందు అంటే ఉచితంగా ప్రజలకు హామీలు ఇచ్చేయడం, అధికారంలోకి రావడం. ప్రీవియస్గా తమిళనాడులో కూడా ఇట్లాగే మేము కలర్ టీవీలు ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా 6 గ్యారంటీలు, 5 గ్యారంటీలు ఇచ్చింది. ఇలా 5 గ్యారెంటీలు ఇవ్వడం, దాంతో ప్రజలను ప్రలోభ పెట్టడం, అంటే ఆకర్షితులుగా చేయడం. ప్రలోభ పెట్టడం కంటే కూడా ఆకర్షితులుగా వాళ్ళని చేయడం చేసి వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఓడీకి ఫైనాన్షియల్గా ఆర్థిక వనరులు సమకూరవు, ఇబ్బందులు వస్తాయి. దాంతో ఓడీకి వెళ్ళడం, ఇలాంటివి పరిస్థితులు నెలకొంటున్నాయి. సేమ్ మన దగ్గర కూడా ఏమవుతుందంటే ఆర్థిక వనరులు సరిపోవు మనకున్నదానికి. అప్పుడు ఏం చేస్తున్నారు, ఏ ప్రభుత్వమైనా సరే, ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారిని మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం క్రిటిసైజ్, బారోయింగ్స్ ఎక్కువ మీద జనరల్గా ఏం చేస్తున్నారంటే ఇలాంటి ఉచిత హామీలన్నీ కూడా మనం కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అంటే అప్పుడు ఏం చేస్తున్నారంటే రిసోర్సెస్ పెంచుకోవడానికి. చూడండి, ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు వాళ్ళు ఏం చేశారంటే సరిపోవడం లేదని చెప్పేసి రెవెన్యూ కోసము ప్రభుత్వ భూముల మీద కాన్సన్ట్రేట్ చేశారు. తర్వాత ఎక్సైజ్ రేట్స్ పెంచారు, సుంకం పెంచారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరల మీద తగ్గించినా కానీ, వ్యాట్ ఎత్తివేసినా కానీ మన ప్రభుత్వము కంటిన్యూ చేసి 34% పెంచారు. అది ఎందుకు ఇలాంటివి అన్నీ కూడా చేస్తున్నారు అంటే మరి ప్రభుత్వానికి ఇన్కమ్ ఉండాలి. ఎక్సైజ్ కూడా అదే పాలసీ కదా, ఎక్సైజ్లో కూడా భారీగా ఎక్సైజ్. సో ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారంటే మనం ఉచిత హామీలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి, పార్టీలు ఇస్తున్నారు, మనం వాళ్ళని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మనం ఉచిత హామీలు, కానీ పరోక్షంగా పెంచుతున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ ఎంత పెరిగింది చెప్పండి. స్టాంప్ డ్యూటీ కూడా ఏదైనా చేసుకుంటే లక్షల్లో, అంటే ఈ చేత్తో తీసి ఈ చేత్తో లాగడం అనేది అంటారే, ఆ టైపు జరుగుతూ ఉంటుంది. సో ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలంటే ప్రభుత్వానికి నిధులు సరిపోయినప్పుడు ఈ కొత్త ప్రభుత్వాన్ని కూడా ఏం చేస్తుందంటే డెఫినెట్గా మళ్ళీ ల్యాండ్స్ మీద దృష్టి పెట్టాల్సిందే, తర్వాత ఎక్సైజ్ రేట్స్ పెంచాల్సిందే. కొంత దుబారా అయితే కొంచెం తగ్గించుకోగలుగుతారు, ఇది చేయాల్సింది. దుబారా అంటే రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీతో ఉన్నారు కదా, మేము కేసీఆర్ గారు చేసినట్టు మేము బిల్డింగ్లు పడగొట్టి మేము కన్స్ట్రక్షన్ చేయం, అట్లాంటివి చేయము అని చెప్పడం అది మనకు మంచిది. ఎందుకంటే అవన్నీ కూడా దుబారా వందలు వేల కోట్లు ఖర్చు పెట్టి, అంటే ప్రయారిటీస్ మర్చిపోయి చేయడం అనేది మంచిది కాదు. ఇంకోటండి, ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ ఉందో, బీఆర్ఎస్ ఇప్పుడు లోక్సభ నియోజకవర్గాల వారీగా వాళ్ళ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు వాళ్ళ పార్టీ కార్యాలయంలో. ప్రతిరోజు దాదాపుగా రివ్యూస్ చేసుకుంటున్నారు. ఆ రివ్యూస్ సందర్భంగా ఎక్కడన్నా ఆత్మ పరిశీలన జరుగుతున్నట్టు మీకు అనిపించిందా? ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడ తప్పులు చేసాం, మనము ఏం తప్పులు చేసాము, దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుందామని ఆలోచన చేయట్లేదు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏంటంటే రివ్యూ మీటింగ్స్ ఏంటంటే ప్రజలు బ్యాషజాలకు పోతున్నారా అంటే ప్రజలే తప్పు చేశారేమో అన్న లైన్లో వాళ్ళు మాట్లాడుతున్నాం. మేము తప్పు చేసాము అనేది వాళ్ళు ఆ కోణంలో ఆలోచించుకోవడం లేదు. మనం ఎక్కడ తప్పు చేసాము దాన్ని ఏ విధంగా సవరించుకుందాం అని చెప్పి. నిన్న కడియం శ్రీహరి గారు కొద్దిగా ఓపెన్ అయ్యి మనం అనవసరంగా టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చాము. సో అది డిఫరెంట్ ఇది అనుకోండి. అది ఇప్పుడు మనం మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలి అనేది పోయింది అనేది ఒక కనీసం ఆ మాత్రం కూడా ఓపెన్ కావాలి. అంతకుముందు కేటీఆర్ గారు కూడా మాట అన్నారు, దళిత బంధు లాంటి కార్యక్రమాలు మనల్ని దెబ్బతీసినాయి అన్నారు. అంటే ఎవరిని సాటిస్ఫై చేయలేదని దీంతో చెప్పారా?
అది ఎందుకంటే దళిత బంధు అనేది వాళ్ళ కాన్సెప్ట్ మంచిదే, కానీ ఇంప్లిమెంటేషన్లో డిఫరెన్స్ వచ్చింది. ఎలా ఇంప్లిమెంటేషన్లో అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే ఏం చేశారంటే తనకు ఒక నియోజకవర్గానికి 100 దళిత బంధు శాంక్షన్ అయినాయి అనుకోండి, ఆ 100 మంది తనే లిస్ట్ అవుట్ చేసుకున్నాడు తన మనుషులకి. ఎవరైతే జెన్యున్గా పూర్ ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా మనం హెల్ప్ చేయగలము, ఈ ₹1,00,000 ₹10,00,000 ఏ విధంగా అంటే మిగతా వర్గాలు కూడా మాకెందుకు ఎవరు అనే ఫీలింగ్ వచ్చింది కదా, బీసీలు మైనార్టీలు. ఆ స్కీమ్ రావడంతోనే వెంటనే ఏం చేశారంటే బీసీలంతా స్టార్ట్ చేశారు, బీసీ బంధు అమలు చేయండి అని. ఉదాహరణకి కృష్ణయ్య గారిని మనం తీసుకోవచ్చు. ఆర్ కృష్ణయ్య గారు ఎంపీ రాజ్యసభ, వారు కూడా అదే అన్నారు, బీసీ బంధు అమలు చేయండి అన్నారు. సో మైనార్టీ బంధు ఇట్లా అమలు చేసుకుంటా పోతే ఎక్కడి వరకు పోతాం? అది కొంచెం దెబ్బ కొట్టింది అనుకోవచ్చా? అంటే కాన్సెప్ట్ మంచిది, ఎవరైతే అంటే దళితులు అని బీసీలు అని కాకుండా ఎవరైతే జెన్యున్గా పూర్ ఉన్నారో వాళ్ళకు ఏదైనా స్వయం ఉపాధి టేకప్ చేసేయడానికి ఉపయోగపడుతుందో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకు లిఫ్ట్ ఇస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇట్లా కులాల వారీగా అన్నప్పుడు ఆ కులంలోనే ఇప్పుడు దళితుల్లోనే చాలామంది వ్యతిరేక ఉపకులాలున్నాయి. తర్వాత వాళ్ళలో కూడా కొద్ది మందికి అందినాయి, మిగతా వాళ్ళకి అందలేదు. ఒక 10 మందికి అయినప్పుడు 90 మంది మీకు వ్యతిరేకమయ్యారు కదా, అదొకటి. ఇట్లా మిగతా విషయాల్లో కూడా పార్టీ టేకప్ చేసిన, అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన స్కీమ్స్ విషయంలో కానీ మనము కింది లెవెల్ వరకు, గ్రౌండ్ లెవెల్ వరకు పార్టీని ఏ విధంగా మనం సంస్థాగతంగా డెవలప్ చేసుకున్నాము అనేది విషయంలో మరి ఇప్పటికీ రివ్యూ కావట్లేదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం? ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని